మహబూబాబాద్ జిల్లా గుండెంగ పంచాయతీలో అధికార దుర్వినియోగం తీవ్ర కలకలం రేపింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోడా రాజీకి కేటాయించిన అధికారాలను ఆమె కుమారుడు కిషన్ ఉపయోగిస్తూ పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై సంతకాలు చేస్తుండగా గ్రామస్తులు, వార్డు సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తల్లికి పదవి, కొడుకు పెత్తనం ఏంటని గ్రామస్తులు నిలదీశారు. సర్పంచ్ అధికారాలను కొడుకు వినియోగించడం పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. మండల పర్యటనలో ఉన్న కలెక్టర్ స్నేహా సబరీష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పేరు సర్పంచ్ కొడుకే కదా అన్నా అన్నా సర్పంచ్ కొడుకే కదా, అది సర్పంచ్ స్థానంలో సంతకం పెట్టిండు ఎజెండా బుక్ లో. ఇవాళ పాలకవర్గ సమావేశం ఎజెండా రిజిస్టర్ ను ఒక ఎంపీడబ్ల్యూ ఒక మాజీ ఎంపీడీసీ సర్పంచ్ కొడుకు అయినటువంటి బోడ కిషన్ మాజీ ఎంపీడీసీ గారి దగ్గరికి ఈ రిజిస్టర్ పట్టుకొని ఫోర్జరీ సంతకం చేస్తుంటూ తీసుకొస్తూ ఆ రికార్డు మేము పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకొని మేము అడవగా ఇక్కడ ఎక్కడ తీసుకోబోతున్నాం, ఇలా మాకు ఎంక్వైరీ జరగాల్సింది ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మేము నాకు బెదిరించి అక్కడ రికార్డు తీసుకోవడం అని చెప్పడం జరిగింది. సంతకం మాత్రం ఆయన పెట్టిండు అని చెప్పేసి ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి లీగల్ గా రాసి ఇవ్వడం జరిగింది. మేము గుండెంగ గ్రామ పంచాయతీలో పార్టీకి అతీతంగా సర్పంచ్ కి మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ సర్పంచ్ అధికారులను దుర్వినియోగం చేసిన ఆ కిషన్ కి చేయడం ఎంతవరకు కట్టని చెప్పేసి